అంటే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వైజ్గా కూడా ఎవరికి హెడ్స్ వచ్చే అవకాశం ఉంది, ఎవరికి లో సీట్స్ వచ్చే అవకాశం ఉంది? అంటే ఈ ఓట్ ఏదైతే పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో పెరగడం అనేది వ్యతిరేకతతోనే పెరిగింది సార్. 19లో మీకు గుర్తుంటుంది కదా, 9 గంటల దాకా పోలింగ్ అయింది కదా, 10 లక్షలు కుంకుమ ఏదో పంచిండు కదా, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని. రాత్రి బారులు తీరింది కదా సార్ లేడీసు. రిజల్ట్ ఏమైంది సార్? ఓన్లీ 23 సీట్స్, 151 వైఎస్ఆర్పి, 1 జనసేన. అంతే కదా సార్. 175లో 22 పార్లమెంట్ వచ్చాయి సార్, లోక్సభ 3 వచ్చినాయి కదా. సేమ్ థింగ్ అదే. ఈరోజు బారులు తీరిన 12 గంటలు కావచ్చు, 88 కావచ్చు, సేమ్. నీకెట్లా రిజల్ట్ వచ్చిందో మీకెట్లా వచ్చిందో అదే గమనించండి. ఈరోజు శ్రీకాకుళం 10 సార్, విజయనగరం 9, 15 వైజాగ్, 34లో నేను అనుకుంటున్నా 27కు తగ్గాయి, 27 నుంచి 29. ఈస్ట్ 19, వెస్ట్ 15, గుంటూరు 17, కృష్ణా 16, 33 + 34, 67లో 53 నుంచి ఏదైతుందో ఇట్ విల్ గో 58. రాయలసీమ 14, చిత్తూరు, అనంతపూర్ 14, కర్నూలు 14, 10 కడప. ఎప్పుడు చిత్తూరులో ముఖ్యమంత్రిగా 95 99 ఎన్నికలు కానీ చంద్రబాబు గారిది అసెంబ్లీ, ఆయన ముఖ్యమంత్రిగా అయింది కదా. 2004 అపోజిషన్ ముఖ్యమంత్రి అనుకోండి, 2004, 2009, 14 ఉమ్మడి రాష్ట్రం డివిజన్ అయినాక 19 ఎన్నడూ చిత్తూరు మెజార్టీ రాలేదు. ఈసారి 7 నుంచి 9 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎవరికి? టీడీపీకి. చంద్రగిరి తను సంతగా ఓడిపోయాడు టీడీపీ మీద. బట్ 85లో పోటీ చేయక 89 ఎక్కడికి పోయాడు? కుప్పం పోయాడు. బట్ వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి గారు 94 గెలిచాడు. ఎప్పుడు? కాంగ్రెస్ గారు అరుణ గారు 3-4 సార్ల తర్వాత, ఇప్పుడు ఇది 2 సార్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచాడు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం గెలవబోతుంది. అక్కడ 7 నుంచి 9 చిత్తూరులో వస్తాయి. రాయలసీమలో మొత్తం 52లో ఒక 3-4 సీట్లు 25కు తగ్గకుండా, 23కు తగ్గకుండా, 23 నుంచి ఏదైతుందో 29 కావచ్చు. సేమ్ అట్లే టీఆర్ఎస్ కావచ్చు. 2-3 టీడీపీ కన్నా ఎక్కువ కావచ్చు, 2-3 దీనికన్నా ఎక్కువ కావచ్చు. బట్ అది నెక్ టు నెక్ కింద లెక్క. మినిమం 2 20 మినిమం. ఆ 12 ఏదైతుందో డివిజన్ అవుతుంది. చిత్తూరులో మాత్రం ఈసారి ఏదైతుందో 7 to 9 చంద్రగిరి నియోజకవర్గము గెలవడం ఖాయం. ఎవరు? టీడీపీ. ఈసారి ఓటమి వైఎస్ఆర్పీకి తథ్యం. ఓవరాల్ ఇది రిజల్ట్. పార్లమెంట్ 4 నుంచి 5 బీజేపీ, 6లో 2కు 2 పవన్ కళ్యాణ్, 19 నుంచి 22 లోక్సభ స్థానాలు, 3 నుంచి 6 మాత్రమే లోక్సభ ఆఫ్ ఇది. దాంట్లో కడప ఇస్ వెరీ గుడ్ ఛాన్స్, రాజంపేట్ ఫైట్, తర్వాత తిరుపతి, అరకు, కర్నూలు జిల్లాలో ఏదైతుందో నంద్యాల, కర్నూలు 2 డిఫరెంట్ చెప్తున్నారు. అట్లే అనంతపూర్ కూడా, హిందూపూర్ చెప్తున్నారు. ఓవరాల్ 3 to 6 లోక్సభ. ఇది 19 నుంచి 22. ఇది పొజిషన్. ఏ పరిస్థితిలో కూటమికి ఏ ఇండివిజువల్గా 88 కంటే సీట్లు ఎక్కువ రావడం ఖాయం. వితౌట్ ఎవెనీ పవన్ కళ్యాణ్ లేకుంటే కూడా ఆయనకు అబ్సల్యూట్ మెజార్టీ వస్తుంది. కూటమి అనుకోండి, దాని గురించి కౌంట్ కాదు. 21 పవన్ కళ్యాణ్ చేసిండు. నేను అనుకుంటున్నా 13 నుంచి 17 స్థానాల ఛాన్స్, 13 నుంచి 17. బీజేపీని అనుకుంటున్నా 12 చేసింది, 12లో 7 నుంచి 9 స్థానాలని చెప్తాడు. ఇది పొజిషన్. అంత నువ్వు తండ్రి ఉండగా నువ్వు నీకు ఎంపీ కావాలి, నువ్వు కుటుంబ సభ్యుని కదా. ఇవాళ నీ చెల్లెందుకు కావద్దే? ఇవాళ సూర్యప్రతాప్ రెడ్డి కొడుకే కదా ధర్మవరం ఎమ్మెల్యే, వాళ్ళ బాబాయే ఇక్కడ మన పెద్దారెడ్డి కదా, ఆ వెంకటరామరెడ్డి వాళ్ళ బావమరిదే ఎమ్మెల్యే కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ ఎంపీకి వచ్చిండు కదా, కొడుకే కదా. కరుణాకర్ రెడ్డి అక్కడ తిరుపతి బోర్డు మళ్ళీ చైర్మన్ ఇచ్చినావు కదా, ఆయన కొడుకు ఎమ్మెల్యే ఇచ్చినావు కదా. పోనీ నీ బాబాయ్కి ఇచ్చినావు కదా, సొంత పిన్ని వైవి సుబ్బారెడ్డి కదా, నీ మేనమామకే ఇచ్చినావు కదా కమలాపూర్. అటువంటిది నిజంగానే నీకు ఆమెకి ఇవ్వాలని లేకుంటే ఆమెను ఎందుకు నువ్వు రాజకీయాల్లో దించినావు? ఎందుకు నీ తల్లితో చెప్పావు ఎంపీ ఇమ్మని, ఎంపీ ఇస్తా అని? పోనీ ఎవరైతే నీ తండ్రిని చంపడానికి రిలయన్స్ అని దాని మీద దాడులు చేయించినావు సార్, కేసులు అనేవి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది సార్. ఎవరిని? వంశీచందర్ రెడ్డి. అలా సిడబ్ల్యూసి మెంబర్, నేషనల్, నౌ కాంటెస్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే కూడా అయిండు. ఆ కేసు అయిన తర్వాతనే ఎమ్మెల్యే అయింది కదా. ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ ఉండే. ఇవాళ నా తండ్రిని చంపడంలో రిలయన్స్ హస్తం ఉండదని రిలయన్స్కు రెడ్ కార్పెట్ ఇచ్చి రాజ్యసభ ఇచ్చినావు కదా. నువ్వు నీ తండ్రిని చంపినకి ఇచ్చినట్లే కదా. ఈరోజు నీ తండ్రితో నీతో సేల్ అయిండు కొనతాల రామకృష్ణ, హారెస్ట్ పాలిటిషియన్ ఇన్ ద స్టేట్.
వట్టి వసంత్ అండ్ కొనతాల రామకృష్ణ. అటువంటి పార్టీలో ఉంటే దాడి వీరభద్రరావు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఉండే టీడీపీకి. ఈరోజు రాజశేఖర రెడ్డి బతుకుంటే 7 కోట్ల అమ్మేవాడు అన్నాడు. అతన్ని తీసుకొని ఇతన్ని బయటకు పంపించినావు కదా. రోజా నీ బట్టలు చింపింది కదా నీ నాన్నను, ఇవాళ నీ చెల్లె ఆమె. బొత్స సత్యారాయణ నీ తల్లి నడిపించండి కదా బై ఎలక్షన్ ఎమ్మెల్యేస్తే. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇవన్నీ రికార్డు ఉన్నాయి. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రోజాదేమో బయట, దాడి వీరభద్రరావు కౌన్సిల్ రికార్డులో ఉంది, అసెంబ్లీ రికార్డులో ఉంది. మీరు రాజకీయ వారసులు కాదు, ఆస్తిక వారసులు మాత్రమే మేము అని చెప్పి ఒక సందర్భంలో ఆమె కళ్ళకు నీళ్ళు తెచ్చుకుంటూ కూర్చుంది గద్గద్ కంఠంతో. ఈయన ఇంటర్ఫేర్ అయి మాట్లాడిండు. ఒక మంత్రి అయితే ముఖ్యమంత్రి మాట్లాడాలి, అయితే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఏ మంత్రి ఎమ్మెల్యే మాట్లాడాలన్నా ఒక ప్రతిపక్ష సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ మాట్లాడాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగి పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూలింగ్ కౌల్ శంకర్ని మెన్షన్ చేసి ఎస్ అలో స్పీకర్ అంటేనే మాట్లాడాలి. ఎవడు పడితే వాడు ఎలా వాడు నీ తండ్రి లాంటి వాడా. నేను అడుగుతున్నా మీ బిగ్ టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ సపోర్ట్ చేసేవాళ్ళని. 2004 కంటే ముందు ఏముండనే ఒక పవర్ ప్రాజెక్ట్ చెప్తే సాక్షి ఎప్పుడు వచ్చింది? దాని తర్వాతనే కదా. భారతీ సిమెంట్ తర్వాతనే వచ్చింది కదా. ఇవాళ బెంగళూరు ప్యాలెస్ 2 ప్యాలెస్లు హెలిప్యాడ్లు ఏదైతుందో దాని తర్వాతనే వచ్చింది కదా. ఇలా హైదరాబాద్ అంటే తండ్రి చనిపోయినాక కన్స్ట్రక్షన్ ఇది రెడ్ ఫోర్ట్ లెక్క, దాని పేరేంది ఫోర్ట్ గోల్కొండ కోట లెక్క గోడ కట్టింది. మీరు చూసిన ఎప్పుడైనా లోటస్ పండు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం కష్టం చేసి సంపాదించినావు నువ్వు? తండ్రిని అడ్డం పెట్టుకునే కదా. దాల్మియా నీకేమన్నా చిన్నప్పుడు ఏదైనా క్లాస్ పెట్టా, లేకపోతే బంధువా? ఇండియా సిమెంట్ బంధువా? పెన్నా సిమెంట్ బంధువా? తండ్రి పవర్ నట్టు పెట్టుకొని 1000 కోట్లు సంపాదించడం, అల్లిబిల్లి కంపెనీలు పెట్టావు. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కొడుకైనా కానీ బిడ్డ కానీ ఇటువంటి కంపెనీలు పెట్టినటువంటి చరిత్రలో. అటువంటిది నువ్వు నీ చెల్లిని ఏదైతుందో పైరేవుల కోసం వచ్చింది, నేను ముఖ్యమంత్రి అయింది కుటుంబం కోసం కాదు ప్రజల కోసము అని కథ చెప్తున్నావు. నీ దాంట్లో అన్ని ఏదైతుందో 2 3 ఒక కుటుంబ సభ్యులు ఇచ్చి నలుగురికి ఇచ్చి ఈరోజు నీ చెల్లిని ఏదైతుందో నీ భార్య కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి బ్లడ్ లేకుండా చేసిండు. ఆయన ఒక్కడే ఎంటైర్ భారతీ కంట్రోల్ ఏది పులివెందుల అనేది. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తల్లి సర్పంచ్ తమ్ముని తెచ్చాడు, తనయుడు. బట్ ఏ రోజు వాళ్ళు బంధువులైనా పాలోలే. బట్ ఆ కుటుంబాన్ని రాజకీయంగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసిండు, లోకల్గా వాళ్ళు సాయం చేయాలి తప్పితే వాళ్ళని రాజకీయంగా పైకి తెస్తే ప్రమాదమని ఎప్పుడు ఏదైతుందో. ఎందుకంటే రాజారెడ్డి గారు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. బట్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ బంద్ చేసిండు. కాకుండా అతని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లో ఓన్లీ ఆ నవరత్నాలే 2,65,000 పంచాడు. బట్ కొత్త ఉద్యోగాలు రాలే, పరిశ్రమ రాలే, రోడ్ కనెక్టివిటీ లేదు. తర్వాత మట్టి ఇసుక, తర్వాత ఈ సైట్లు ఏదైతే అవుట్ సైడ్స్ ఇచ్చారు కదా అక్కడ ఉన్న అధికారంలో ఉన్న శాసనసభ్యులే ల్యాండ్ కొన్నారు, మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో లేకుండే. 2010 నుంచి 19 వరకు నిత్యము 365 రోజుల్లో 365 రోజులు అవైలబుల్ ఉంటాయి. ఢిల్లీలో ఉంటే 100 మందిని, జిల్లాకు పోతే 1000 మందిని, ఇక్కడ కూడా 1000 మందిని 5 గంటల నుంచి తండ్రిలాగా కలిసాడు. ముఖ్యమంత్రి అయినాక గాయబ్. సో ఇవన్నీ ఏదైతుందో ఇంకోటన్నా ఈ భారతదేశ చరిత్రలో ఎవరన్నా స్కూల్స్కు మన పార్టీ కలర్ వేసిందన్న గ్రామ సచివాలయం పెట్టిండు, వాళ్ళకి ఇచ్చింది 5,000. మీరు చెప్పండి సార్ వెహికల్ మినిమం వేజ్ ఎంత అని ఇవ్వాలా? అంటే ఇంకా 8-10 ఏళ్ళకి వెళ్ళి 270 కదా, 8,000 ఇవ్వాలి కదా, ఇవ్వలే కదా. తిరుపతి కొండపైకి ఇది పెడతారన్నా. ఇవాళ ఒక పాస్ పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫోటో ఉంటుందన్నా. ముఖ్యమంత్రి అయిన వాడు 5 ఏళ్ళకి వస్తాం కదన్నా. గవర్నమెంట్ ఎంబులం అన్నా రాజముద్ర ఉండాలన్నా. ఎవరైనా వేసుకున్నా గ్రామ సచివాలయం పెట్టి సాక్షి కంపల్సరీ తీసుకోవాలి. సర్క్యులేషన్ పెంచడం, ఒక 80 మందిని తీసుకుపోయి అక్కడ అబ్జర్వ్ చేసుకున్నావు. 100 కోట్లు ఏదైతుందో వీళ్ళ అడ్వైజర్ల మీద ఈ స్టాఫ్ అంతా నువ్వు ఖర్చు తక్కువ తీసుకున్నావు. ఇవన్నీ ఏదైతుందో ఇంకోటి కక్ష సాధింపు కారణం లేకుండా అణిచివేసే కార్యక్రమం చేశాడు. ఒకటి వివేకం మర్డర్, దాన్ని వాళ్ళ చెల్లిది తల్లిది పరిపాలన పరంగా ఏదైతుందో ఇటువంటి మూర్ఖత్వమైన నిర్ణయాలు. ఈరోజు ఇందిరాగాంధీ గారు అధికారం కోల్పోయిందమ్మా. 64లో ప్రధాని అయ్యాడు. వాళ్ళ ఫాదర్ 47 నుంచి 64 వరకు ఉన్నాడు. 64లో లాల్ బహదూర్ శాస్త్రి 66లో చనిపోయాడు. 66 నుంచి 77. 11 ఏళ్ళు చేసి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు తిరిగింది కదన్న. 78 ఫిబ్రవరి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అయిన తర్వాత అంబాసిడర్ కారు తిరిగింది కదా. 27 జనవరి నుంచి 23
ఫిబ్రవరి వరకు 25 నాడు పోలింగ్, 27 కౌంటింగ్, 3 నాడు లీడర్ ఎలక్షన్, 6 మార్చి ప్రమాణ స్వీకారం చేసుకుంటే ఇక్కడ చెన్నారెడ్డి గారు, అక్కడ దేవరాజర్స్ గారు. రామారావు గారు 83లో అది సింపుల్ రథం కదా, 85లో అదే కదా, 89లో అదే కదా, 94లో అదే కదా. ఎక్కడన్నా చెట్టు కొట్టి నన్ను ఈ దేశంలో ఎక్కడ నిన్నారన్నా 3 బస్సులు, ఏది మన దాని పేరేంది జాంబో విమానం లెక్క, వాటికి తిరగడానికి వాటికి మూమెంట్కి ఏదైతుందో 3 బస్సులు. అంటే మీరు ఒక్కటే అనుకుంటున్నారు, ఇక్కడ మీటింగే హెలికాప్టర్ మీద అక్కడ ఉండాలి కదా వల్ల రోడ్ షోకు 3 బస్సులు. తో ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాజకీయ విలువలను సిస్టమ్స్ను కొలాబ్ చేసిండు కనుక ఈరోజు ప్రజలు ఏదైతుందో అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. పోటీ అనేది ఏమీ లేదు, వ్యతిరేక తీర్పు వస్తుంది. వ్యతిరేకతతోటే ఈ పోల్ ఇంత పెరగడానికి కారణము కసిగా పోయినరు. ఇక్కడ ఒక్కడి నుంచి కాదు, ఇతర దేశాల నుంచి కొన్ని 1000 మంది కావచ్చు, తమిళనాడు నుంచి నియర్ అబౌట్ 1,00,000 పోలింగ్, అట్లే కర్ణాటక నుంచి దాదాపు 4-5 లక్షల మంది అంటుంటారు. 4 to 5 lakhs ఫ్రమ్ కర్ణాటక. ఏది చిత్తూరు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఏదైతుందో జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, అక్కడ వ్యాపారాలు హోటళ్ళు బంద్ చేసుకొని వచ్చేసారు. అవి మనకు ఎక్కడ కనిపించలే. నేను వాకప్ చేస్తే అక్కడి నుంచి కూడా ఏదైతుందో కొన్ని ఆ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు కసిగా. ఈరోజు పోలింగ్ కావడానికి కోసం ఏదైతుందో అతన్ని ఓడించడానికి తప్పితే అది అతనికి టర్నప్ కాదు.